హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. చాలామంది పాలు, గేదె పాలు కానీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కానీ తెచ్చుకున్నా మేగడ ఎక్కువగా కట్టలేదంటూ ఉంటారు కదండి. మేగడ ఎక్కువగా కట్టాలంటే ముందు పాలని సిమ్లో పెట్టి కాయాలి. అలా సిమ్లో పెట్టి పాలు కాగిన వెంటనే పాల మీద ఏదైనా ఒక ప్లేట్ కానీ, లేదా ఇలా చిల్లులు జల్లిమూగుడు అంటారు కదా, అది కానీ, లేదా రైస్ కుక్కర్ ప్లేట్ కానీ ఏదో ఒకటి అలా ఒడ్డిగిల్లుగా మూతేయాలండి. ఇలా మూతేసిన తర్వాత ఒక అరగంట గంట చల్లారిన తర్వాత మళ్ళీ రెండోసారి సిమ్లో పెట్టి కాయాలి. ఇలా 2 సార్లు పాలు కాగిన వెంటనే కూడా ఇందాక మనం ఎలా మూతేసామో అలా మూత వేసి చల్లారిన తర్వాత ఈ పాలను ఫ్రిడ్జ్లో పెడితే మనకి మేగడ అనేది చూసారా ఎంత మందంగా వచ్చిందో. మనకి పాల నుంచి ఎక్కువ మేగడ వస్తుందండి. ఇలా అయితే తర్వాత దీన్ని తోడు పెట్టుకుని వెన్న తీసినా నెయ్యి ఎక్కువగా వస్తుంది. ఇంకా మనం ఇంట్లో చికెన్ కర్రీ చేసినప్పుడు ఎక్కువగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే చికెన్ అలా మెత్తని పీసు కట్ చేస్తే కట్ అవ్వట్లేదు, నార్లా సాగిపోతుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చికెన్ పీసు ఇలా మనం కట్ చేయ వెంటనే ఈజీగా కట్ అయిపోయేలా ఉండాలంటే మనం చికెన్ తెచ్చుకున్న వెంటనే చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో చికెన్ క్వాంటిటీని బట్టి నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. రాళ్ళ ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా పర్లేదు. ఒక అరచెక్క నిమ్మరసం ఇలా గింజలు రాకుండా తీసేయాలి. నిమ్మరసం కూడా వేసి ఈ చికెన్ని బాగా కలిసేదాకా కలపాల. ఉప్పు నిమ్మరసం కలిపిన తర్వాత దీన్ని ఒక గంట బయట పెట్టుకోవాలి. లేదు మీకు ఇంకా ఎక్కువ టైం ఉందనుకుంటే ఒక 3 గంటల వరకు ఈ వాటర్తో సహా కింద ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత మెత్తని చికెన్ పీస్ అయినా అలా స్పూన్తో కట్ చేస్తే కట్ అయ్యేలా జ్యూసీగా వస్తుంది. మనం ఇలా నానబెట్టడం వల్ల చికెన్ చప్పబడిపోతుంది అని కూడా మనం ఏమో ఆలోచించక్కర్లేదు. నానబెట్టినా కూడా చికెన్ ఏం చప్పబడదు. తర్వాత తీసి శుభ్రంగా వాటర్ అంతా తీసేసి 2-3 సార్లు వాష్ చేసుకుని అప్పుడు మనం కర్రీ చేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనకి కొబ్బరి పాలు తీసుకోవడం చాలామంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు కదా. సులభమైన పద్ధతిలో కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం కొబ్బరిని ఇలా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకుని మనం బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ అయిన కొబ్బరి పేస్ట్ని అంతా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను ఇంతకుముందే ఒకసారి మిక్సీ చేశాను. అది ఇది కలిపి ఒక గిన్నెలో వేసుకుని తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ మొత్తం మునిగేదాకా కొంచెం బాయిల్ అవుతున్న వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి మనం స్ట్రెయిన్ చేసామనుకోండి కొబ్బరిలో ఉన్న పాలంతా ఫస్ట్ టైంకే మనకి చాలా ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయండి. ఇంకా 2-3 సార్లు మిక్సీ చేసి పిండి ఎంత శ్రమ అవసరం లేదు. ఇలా అయితే కొబ్బరి పాలు మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసేసి మనం గడితో అలా ప్రెస్ చేసుకోవచ్చు. లేకపోతే శుభ్రంగా వాష్ చేసుకుని చేతితో ఇలా పిండేసి పక్కన పెట్టినా కూడా మనకి కొబ్బరి పాలు అనేది చాలా సులువుగా వచ్చేస్తుంది. చూసారా, నేను పిండిన తర్వాత పిప్పి చూపిస్తున్నాను. కొంచెం వాటర్ పోసి మరీ చూపిస్తున్నాను. ఇంక ఈ పిప్పిలో మనకి ఎటువంటి కొబ్బరి పాలు ఉండవు. కొబ్బరి పాలు ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకుంటే ఏ కూరల్లో పోసినా బిర్యానీలో పోసినా కొబ్బరి పాలు చాలా సులభంగా తీసుకోవచ్చు. ఇంకా మనం సాధారణంగా బిర్యానీలోకి పుదీనా కొంటూనే ఉంటాం కదా. మనం పుదీనా కొన్నప్పుడు అలా కొంచెం అడుగున వేర్లు ఉన్నవి కొంచెం ఫ్రెష్ పుదీనా లాంటివి చూసుకొనుక్కున్నాం అనుకోండి. ఈ పుదీనా మనం ఆకులు గిల్లేసిన తర్వాత కూడా ఇలా వేర్లున్న మొక్కలైతే ఆకులు గిల్లేసాక చూసారు, ఇప్పుడు నేను ఆకులు గిల్లేసాను. ఇందులో సన్నగా వేర్లు లేని కాళ్ళన్నీ పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను. వేర్లుండి కొంచెం లావుగా ఉన్న కాళ్ళను మాత్రం ఇలా లైన్గా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న ఈ కాడల్ని గ్లాసులో వాటర్ వేసి పెట్టుకుని ఒక 1-2 డేస్ రోజుకి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే చూసారు, ఇప్పుడు పుదీనా లీవ్స్ మనకి చిగురుస్తూ కనపడుతుంది కదా. ఇలా చిగురుస్తుంది. మీరు ఫస్ట్ నేను వాటర్లో పెట్టినప్పటికి ఇప్పటికి తేడా తెలుస్తుంది మీకే చూస్తే. ఇలా చిగిర్చిన తర్వాత దీన్ని ఒక కుండీలో పాతుకున్నాం అనుకోండి, మనకి ఒక 15-20 డేస్లో మళ్ళీ పుదీనా రెడీ అయిపోతుంది. మనం పుదీనా తెచ్చుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గా కొంచెం వేర్లున్న సెలెక్ట్ చేసుకుంటే ఆ పుదీనా మళ్ళీ కప్పెట్టుకోవచ్చు. మళ్ళీ దాని నుంచి పుదీనా మనం తీసుకుని వాడుకోవడానికి కూడా బాగుంటుంది. మనలో చాలామంది ఎంత మంచి బిర్యానీ రైస్ తెచ్చినా కూడా మనం రెస్టారెంట్లో అది తింటే లాంగ్గా వస్తుంది. మన ఇంట్లో చేస్తే బిర్యానీ రైస్ అంత పొడవుగా రాదనుకుంటారు కదా. బిర్యానీ రైస్ పొడవుగా రావాలంటే బిర్యానీ రైస్ని మనం కడుక్కున్న వెంటనే ఒక గంట వరకు నానపెట్టుకోవాలండి. బిర్యానీ రైస్ కదా నానితే మెత్తబడిపోతుందేమో ఇటువంటి సందేహాలు అక్కర్లొద్దండి. మనకు బిర్యానీ రైస్ గంట నానబెట్టుకుంటే ఒరిజినల్గా బిర్యానీ రైస్ ఎంత పొడవు అవుతుందో నానబెట్టుకుని చేసుకుంటే బిర్యానీ రైస్ అంతే పొడవుగా ఉంటుందండి. ఇలా నానబెట్టింది మాత్రం వాటరు 1-1.5 పోసుకుంటే బిర్యానీ మెత్తపడిపోకుండా ఉంటుంది.
ఉంటుంది. మనలో చాలామంది డైలీ మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటాము. మాయిశ్చరైజర్స్ కానీ హ్యాండ్ వాష్ లిక్విడ్స్ కానీ ఏదో ఒకటి డైలీ వాడుతూ ఉంటాము. దాన్ని మనం ఒక్కొక్కసారి అలా ప్రెస్ చేయగానే సడన్గా ఎక్కువ పడిపోతూ ఉంటుంది. ఎక్కువ పడిపోయే క్రీమ్ మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా పిల్లలు ప్రెస్ చేసినప్పుడు అయితే మరీ ఎక్కువ వేస్ట్ చేసేస్తారు. అలా ప్రెస్ చేసినప్పుడు ఎక్కువ క్రీమ్ పడిపోయి వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇప్పుడు నేను చూపించినట్టు అలా ప్రెస్సింగ్ ట్యూబ్ దగ్గర రబ్బర్ బ్యాండ్ని చుట్టేయాలి. ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా డ్రాప్స్ కిందే వస్తుంది తప్ప ఎక్కువ ప్రెస్ అయిపోదు. ఇది పిల్లలు ప్రెస్ చేసినా మనం ప్రెస్ చేసినా ఎక్కువ వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనలో చాలామందికి బాదం ఆయిల్ రాసుకునే అలవాటు ఉంటుంది కదండి. ముఖ్యంగా ఈ శీతాకాలం ఎక్కువ రాసుకుంటూ ఉంటాం. ఈ బాదం ఆయిల్ ఎక్కువ గ్లాస్ సీసాలోనే వస్తుంది మనకి. దీంతో రాసుకోవడానికి అంత వీలుగా ఉండదండి. వంచినా కూడా ఎక్కువ పడిపోవడం అలా అవుతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే మన ఇంట్లో ఇటువంటి సీరం బాటిల్స్ అయిపోయినవి ఉంటూ ఉంటాయి కదా, అవి పడేయకుండా వచ్చినప్పుడు కడిగి పక్కన పెట్టుకోండి. ఇలా మనం బాదం ఆయిల్ తీసుకుని ఆ సీరం బాటిల్లో వేసుకుని దీనికి మనకి స్క్వీజింగ్ క్యాప్తో వస్తుంది కదా, ఇలా పోసుకుని పక్కన పెట్టినాం. మనకి రాసుకోవాలన్నప్పుడు ఆ స్క్వీజింగ్ క్యాప్తో ఎన్ని డ్రాప్స్ కావాలంటే అన్ని డ్రాప్సే వేసుకుని ఆయిల్ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. ఇంకా మనం కొత్తిమీర చాలా టిప్స్ ఉంటాయండి కొత్తిమీర ఎక్కువ నిల్వ ఆగడానికి. కానీ నేను ట్రై చేసిన అన్ని టిప్స్లో ది బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. ఇది కొత్తిమీర నిల్వ చేసుకోవడానికి నేను చాలా రోజులు బట్టి ఈ టిప్ యూజ్ చేస్తున్నాను. ఈ టిప్ వర్క్ అయినంత నాకు ఏ టిప్ వర్క్ అవ్వలేదండి. అదేంటంటే కొత్తిమీరని తెచ్చుకున్న వెంటనే ఇలా కాళ్ళు కట్ చేసేసుకుని కొంచెం తడి ఏమన్నా ఉంటే ఆరపెట్టేసుకోవాలి. లోపల తుక్కు అది ఉంటే ఆరపెట్టేసుకున్న తర్వాత మనకి కూల్ డ్రింక్ బాటిల్ ఉంటాయి కదండి. నేను ఒక ఆర్టోస్ బాటిల్ తీసుకున్నాను. ఇది 1.5 లీటర్ బాటిల్. ఇలా కట్ చేసేసుకోవాలి. మనం నార్మల్గా వంట చేసుకుని చాక్తో కట్ చేసినా చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. నేను చాలా రోజులు బట్టి వాడుతున్నా అన్నాను కదా, వాడి బాటిల్ పరిస్థితి అలా అయిందనమాట. ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టిన కొత్తిమీర ఉంది కదండి, వేర్లు కట్ చేసింది. ఆ కొత్తిమీరని నేను చూపించినట్టు అలా బాటిల్లో మొత్తం పెట్టేసి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, దాన్ని పైనుంచి అలా మూతలా పెట్టేసుకోవాలండి. మనకు చాలా ఈజీగా పట్టేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కొంచెం ఆ బాటిల్ని అలా కింద అలా నొక్కితే మూతలా వచ్చేసింది అంతే. దీనిపైన మనకి కావాలంటే క్యాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే క్యాప్ పెట్టేస్తున్నాను అంతే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఈజీగా 10 రోజులు అప్పుడే కొన్న కొత్తిమీర అంత ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. లోపల కుళ్ళిపోవడం కానీ అలా ఏం జరగదు. కావాల్సినప్పుడు మూత తీసుకోవడం, కొంచెం కొత్తిమీర తీసుకోవడం, వాడుకోవడం, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. కొత్తిమీర స్టోర్ చేసుకోవడానికి టిప్ సూపర్ వర్క్ అయిందండి. ఇంకా మనం అందరం ఇటువంటి గ్లిజరిన్ సోప్స్ వాడుతూనే ఉంటాం. ముఖ్యంగా ఈ శీతాకాలం అయితే బాగా వాడతాం. ఈ సోప్స్ మనకి కొత్తలో 2-3 రోజులు బాగానే ఉంటుంది, కానీ తర్వాత అడుగువైపు ఈ సోప్ బాక్స్ మొత్తం అంటుకుపోయి జిగిరిగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ సోప్ బాక్స్కి ఇలా నేను చూపించినట్టు 2 రబ్బర్ బ్యాండ్లు వేసేయాలండి. ఇలా రబ్బర్ బ్యాండ్లు వేసిన తర్వాత దీని మీద కనుక మనం ఆ సోప్ పెట్టుకున్నామంటే మనకు ఆ సోప్కి అడుగువైపు నుంచి కూడా గాలి తగిలి తడి ఇప్పటికప్పుడు ఆరిపోయి సోపు జిగురైపోకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.